जय श्री राम। जय गणेश। जय पार्वतीपते। जय राधापते। जय పద్మావతీపతే। ముక్కోటి దేవతలారా ఒక్కటై దీవించండి, అపరాధాలను మన్నించండి, కృపతో పైకి తీసుకొచ్చి అందరి ఆయురారోగ్యైశ్వర్యాలు కూడా అందరికీ పంచి అందరి మనసులలో మంచిని పెంచి ప్రేమలోకంగా ఈ లోకాన్ని తయారు చేయాలి అని సకల విశ్వంబులు నేను కూడా ఒకడిని కోరుతూ ఉండేటువంటి లోక సమస్త సుఖినో భవంతు వసుదైక కుటుంబం. అందరికీ కూడా బంధువులే, మన అందరికీ కూడా తల్లి తండ్రి గురువు దైవం అన్నీ కూడా ఒక్కడే. మన తృప్తి కోసం, మనని గుర్తుపెట్టుకోవడం కోసం మనకి వేరే పేర్లు ఉన్నట్టుగా ఆ జ్యోతి స్వరూపుడు, కాంతి స్వరూపుడు, శబ్ద స్వరూపుడైన భగవంతుడికి అనేకమైన పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న గణపతి భజనతో ఈ కార్యక్రమాన్ని శుభారంభంగా నా జీవిత రెండవ గమనంలో ఒక సుందర నాయకుడు, ఆ నాయకుడే అటు హనుమంతుడు ఇటు శ్రీరాముడు, ఆ ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణుల అనుగ్రహం ఇది నాకు మళ్ళీ పునర్జీవితాన్ని ఇవ్వడంలో సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కోరుకునేదల్లా ప్రేమైక లోకం మాత్రమే ఉండాలని, తక్కిన అవగుణాలు వాటంతటా రాలిపోవాలి. ఎండ బాగా రాగానే మన నీడ మన వెనకకి వెళ్ళిపోతుంది. అదే వెనక నుంచి ఎండ ఉన్నప్పుడు మన నీడ మన ముందుకి చూపిస్తుంది. కనుక నీడ అనేదే కూడా లేని పరిస్థితిలో దేవాలయం నీడ, గోపురం నీడ ఇళ్ల మీద పడకూడదు అనే విధంగానే మంచి మనుషులుగా ఉండి మన నీడ కూడా ఒకవేళ పడినా వారి పంచన, వారి నీడన నూరేళ్ళు చల్లగా బతికాము అని చెప్పుకునేటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి విధానంగా, పాజిటివ్ థింకింగ్గా ఉండాలి అని మనసారా కోరుకుంటూ, గణేశ చరణం పరమ పావనం సత్య సాయినం గజాననం. గణేశ చరణం పరమ పావనం సత్య సాయినం గజాననం. సద్గురు చరణం పరమ పావనం సత్య సాయినం గజాననం. సద్గురు చరణం పరమ పావనం సత్య సాయినం గజాననం. గణేశ చరణం పరమ పావనం సత్య సాయినం గజాననం. గణేశ చరణం పరమ పావనం సత్య సాయినం గజాననం. నిత్య స్మరణం పరమ పావనం సత్య సాయినం గజాననం. బోలో ముక్కోటి దేవతలకు, బోలో చక్కని హృదయాలు కలిగిన భక్త కోటికి, బోలో సర్వ మానవ శ్రేయస్సుకి, లోక సమస్త సుఖినో భవంతు అని కోరుకుంటూ వేడుకుంటూ మీ అందరి హృదయాభిమాని మీ బాలు శ్రీపతి. థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ వన్స్ అగైన్.